వన్స్ ఒకటి స్టార్ట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా దాని రిలేటెడ్గా ఇంకోటి కంటిన్యూ అవుతూనే ఉంటుంది కదా. ఎందుకంటే దాని రిలేటెడ్గా ఏదో ఒక టాబ్లెట్ వేస్తాము, అది అప్పటి వరకు బాగానే పనిచేస్తుంది. మళ్ళీ దానికి ఏదైనా ఫుడ్ సరిపడింది తీసుకోలేదు అనుకోండి, అది ఇంకోటి రియాక్షన్ అవుతూ ఉంటుంది. అది అక్కడ అయిపోయిందని మళ్ళీ ఇంకో దగ్గరికి వెళ్తే కంప్లీట్ మళ్ళీ టాబ్లెట్స్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. మీరు ఏ డాక్టర్ని అడగండి, మీరు ఎక్కడ అలోపతిక్లో అడుగుతారా, ఎక్కడని అడగండి, సార్ డైరెక్ట్గా అల్సర్ రావడానికి ఛాన్స్ ఉందా? గ్యాస్ట్రిక్ అల్సర్ డైరెక్ట్గా వస్తుంది అసలు ఎక్కడైనా రాదు. సో ప్రైమరీ కేస్ ఇండైజేషన్, నెక్స్ట్ హైపర్ యాసిడిటీ, నెక్స్ట్ స్టేజ్లో అల్సర్ డెవలప్ అవుతుంది. ఓకే, ఈ మధ్యలో ఒక ఇన్ఫ్లమేషన్ కండిషన్ ఉంటుంది, అది కూడా రిలేటెడ్ సేమ్ సిమ్టమ్స్ మీకు అల్సర్లో ఎలా ఉంటాయో ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు కూడా అలానే ఉంటుంది. ఈ స్టేజ్ని మనం బ్రేక్ చేయగలిగితే అల్సర్ దాకా వెళ్ళదు. ఓకే, వన్స్ అల్సర్ వచ్చిన తర్వాత అది మీకు నాన్ హీలింగ్ కండిషన్. అల్సర్ టూ పెయిన్ కదా, టూ పెయిన్, అది నాన్ హీలింగ్ రావడానికి చాలా టైం పడుతుంది. అంటే నాన్ హీలింగ్ స్టేజ్లో ఉన్నాక హీలింగ్ అవ్వదు ఇక అది. ఆ నాన్ హీలింగ్ స్టేజ్కి టైం పడుతుంది, అది హీల్ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది. ఓకే, సో వీళ్ళేంటి, ఫస్ట్ మనకు ఇండైజేషన్ కంపెనీ అల్సర్ వచ్చిన ప్రతి పేషెంట్కి ఒకటే చెప్తాను, నీకు దీనికంటే ముందు ఎలాంటి సిచ్యువేషన్స్లో ఉన్నావు, బర్నింగ్ సెన్సేషన్, బ్లోటింగ్ ఎక్కువ ఉండేదా, ఏదైనా తింటే వామిటింగ్ లాగా వచ్చేదా, ఇలా కొన్ని అడుగుతుంటాం. వాళ్ళు అన్నీ స్కిప్ చేస్తుంటారు. ఎందుకు అంటే సార్ ఓన్లీ మీకు అల్సర్ అని చెప్పని అల్సర్కే ట్రీట్ చేయండి. ఓకే, అల్సర్ తగ్గింది అనుకోండి, మళ్ళీ తన లైఫ్ స్టైల్ పాతది, అదే ఇంకంపాటబుల్ ఫుడ్, అదే హెవీ ఫుడ్, అదే కార్బోనేటెడ్ వాటర్, అదే చిట్కా వైద్యాలు, అన్నీ అంతే. మళ్ళీ అల్సర్ వస్తేనే డాక్టర్ గుర్తొస్తాడు అంతే. ఓకే, సో ఇది చిన్నవి ఏంటి అంటే వీళ్ళు రూట్ ఎక్కడ ఉంది అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఆయుర్వేద రూట్ కాజ్ అంటారు, కానీ ఆ రూట్ కాజ్ డయాగ్నోస్ చేయడానికి పేషెంట్ టైం ఇవ్వట్లేడు, సమస్య అదే ఎక్కడో వచ్చింది. నేను గ్యాస్ట్రిక్ అల్సర్ అని అప్రోచ్ అయ్యాను, సార్ ఏంటి డైజెషన్, నీకు అంతకుముందు కడుపులో మండిందా, వామిటింగ్ సెన్సేషన్ ఉంది, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాడు? లేకపోతే పైల్స్ వచ్చాడు, దీనికంటే ముందు మీకు హార్ట్ స్టూల్స్ ఎప్పటి నుంచి ఉన్నాయి, కాన్స్టిపేషన్ ఉందా, ఇవన్నీ అడగద్దు. గన్ షాట్, మీకు అల్సర్ అయినా అల్సర్కి మంది ఇవ్వాలి డాక్టర్, పైల్స్ అయినా పైల్స్కి మంది, ఇంతకు తప్పితే వాళ్ళు వేరే ఆలోచించట్లేదు. ఓకే, మీరు డయాగ్నోస్లో ఎంత హెల్ప్ చేస్తే ట్రీట్మెంట్ అంత సింపుల్ అవుతుంది. అంతే కదా, డయాగ్నోసే మోస్ట్ ఇంపార్టెంట్, ట్రీట్మెంట్ సెకండరీ థింగ్. డయాగ్నోస్ ప్రాపర్గా లేనప్పుడు మీకు ఎంత బెస్ట్ మెడిసిన్ అన్నా కూడా మీకు రిజల్ట్స్ ఉండవు. ఓకే, ఇదే ఇంపార్టెంట్, దీనికోసమే డాక్టర్. సార్ అంటే ఫుడ్ గురించి మనం ఇంకొక ఎపిసోడ్లో తీసుకుందాం సార్. ఇప్పుడు అల్సర్ అనేది, గ్యాస్ ట్రబుల్ అనేది ఏజ్ నుంచి అసలు స్టార్ట్ అవుతుంది? మ్యాక్సిమం ఏజ్ స్టార్ట్ అయ్యేది మనకు 15 years అబోవ్ వాళ్ళలోనే చూస్తాం. ఓకే, ఎందుకు అంటే ఈ 15 years అబోవ్ ఏజ్ వాళ్ళలోనే సెలెక్టెడ్ ఫుడ్ ఉంటుంది, అంటే వాళ్ళకి నచ్చింది ఎక్కువ తింటారు. ఫస్ట్ థింగ్ అంటే ఫ్రీడమ్ లైఫ్ స్టార్ట్ అయ్యేది అప్పుడే ఉంటుంది. సో వాళ్ళని ఆపే వాళ్ళు కూడా ఉండరు, ఎక్కువ తిన్నా తక్కువ తిన్నా ఎవరు క్వశ్చన్ చేయరు, ఎందుకంటే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకుంటారు, వాడే పెట్టుకొని తింటాడు అనే ఆలోచన ఇంట్లో అందరికీ ఉంటుంది. ఇలాంటి ఏజ్లోనే వాళ్ళు ఏం చేస్తారు అంటే కొన్ని ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు, లేకపోతే ఫంక్షన్స్లోనో ఎక్కడో సోషల్గా ఉన్నప్పుడు ఈ హ్యాబిట్స్ కొన్ని అలవాటు అయిపోయి ఉంటాయి. కూల్ డ్రింక్స్ ఎక్కువ తాగడము, కొంతమంది స్మోకర్స్ ఉంటారు, కొంతమంది మసాలా ఫుడ్స్ రెగ్యులర్గా తినాలంటారు. ఇవన్నీ ఏమైపోతాయి అంటే లీడ్స్ టు అల్సర్. ఓకే, ఆ అల్సర్ కంప్లైంట్ రావడానికి ఇవన్నీ వన్ బై వన్ కారణాలు అనమాట. అందుకని ఏంటి అంటే ఈ మనం ఎప్పుడైతే చైల్డ్హుడ్లో అంటే 14 years బిలో వరకు చైల్డ్ అన్నట్టు, యాక్చువల్లీ 18 years వరకు చైల్డ్ అన్నట్టే. బట్ ఇప్పుడున్న ట్రెండ్లో ఏంటి అంటే 15 years వాడు ఎక్కడో కాలేజ్కి బయటికి పంపించడం, మనము అక్కడ ఫుడ్ అలవాటు పడిపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మనం ఎస్టిమేషన్ చేయలేము. ఓకే, బట్ స్కూల్ ఏజ్ వరకు ఏంటి అంటే మనమే సెలెక్టెడ్గా ఫుడ్ పెడతాం కాబట్టి ఎక్కువ పేషెంట్స్ వచ్చే వాళ్ళంతా కాన్స్టిపేషన్ లేకపోతే గ్యాస్ ట్రబుల్ అలాంటి చిన్న కంప్లైంట్స్ చెప్తారు, కానీ అల్సర్స్ అవి చెప్పారు. మాకు పైల్స్ చెప్పే అండర్ 14 కూడా పైల్స్ పేషెంట్స్ వస్తారు పిల్లలు మాకు. వాళ్ళ పేరెంట్స్ ఎక్కువ చెప్పేది ఏంటి అంటే ఈ ఎక్కువగా ఫ్రైడ్ ఐటమ్స్ తింటుంటారు సార్, చికెన్ ఎక్కువ తింటుంటారు, ఎక్కువగా వాళ్ళకి ఏంటంటే డీప్ ఫ్రై ఐటమ్స్ ఎక్కువ ఇంట్రెస్ట్గా తినే పిల్లలు, రెగ్యులర్గా కూల్ డ్రింక్ లేకపోతే ఏడుస్తారు సార్, ఇలాంటివి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుంది, దానివల్ల కొంచెం కాన్స్టిపేషన్ ఎక్కువగా సఫర్ అవుతున్నాము అని చెప్తుంటారు. ఓకే, అది లీడ్స్ టు పైల్స్ కామన్.
సో మోర్ దెన్ మీరు అల్సర్స్ గురించి ఎక్కువగా ఎవరా అంటే అబోవ్ ద 15 years. ఓకే. ఇక అది అంటే మీరు 60-70 years వచ్చే వరకు కామన్గా ఉంటుంది. సో మనకు బిలో 15 yearsలో అల్సర్స్ రావడం అనేది వెరీ రేర్, అసలు ఉండవు కేసెస్, చాలా తక్కువ. మీరు చెప్పిన దాని ప్రకారము ఆ బిలో 15 years ఏజ్లో ఫుడ్ హ్యాబిట్స్ కంప్లీట్ కంట్రోల్ తప్పిపోయాయి అనుకోండి, అంటే వాళ్ళు బయట ఫుడ్స్కి ఎక్కువ ప్రిఫర్ చేయడం కావచ్చు, జంక్ ఫుడ్స్ తినడం కావచ్చు, లేకపోతే ఫాస్ట్ ఫుడ్స్ ఇవి లేకపోతే తినలేని వాళ్ళు కావచ్చు. ఇప్పుడు చూస్తున్నాం అంటే ఒకప్పుడు పేరెంట్స్ పెట్టిన బాక్స్ మాత్రమే తినేది, తల్లిదండ్రులు ఏది పెడితే అది తినేవాళ్ళు. ఇప్పుడు ఏంటి, అక్కడ క్యాంటీన్స్ ఉండడం, ఆప్షన్స్ ఉండడం, ఇది నచ్చకపోతే ఇమీడియట్గా వెళ్ళి ఇంకో ఫుడ్ తినడం, ఇవన్నీ జరుగుతున్నాయి కదా. అంటే అలా అలవాటు అయితే ఏంటి పరిస్థితి? అది ఖచ్చితంగా అల్సర్ కాకపోతే IBS IBD కూడా డెవలప్ కావచ్చు. ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్స్, పేగుల కదలికలో వాపులు, ఓకే, పేగుల కదలిక మార్పులు అంటే IBS IBD, ఈ రెండు డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. వీటిలో కూడా అన్కంట్రోల్ మోషన్ ఉండడం, ఫుడ్ మూవ్ అవుతున్నప్పుడు పెయిన్ రావడము, ఇరిటేషన్, సేమ్ అల్సర్కి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అలా ఒక్కొక్కసారి ఫుడ్ డైజెస్ట్ అవ్వక వామిటింగ్స్ కూడా అయిపోతూ ఉంటాయి. ఇలా చాలా కంప్లైంట్స్ ఉంటాయి. అందుకనే మనం ఏం చేస్తాము అంటే, ఇప్పుడు మీరు ఏదైతే ఈ 14 years పిల్లలకి ఫస్ట్ 3 years తీసేయండి, 4th year నుంచి మనము కొంచెం రా ఫుడ్ అలవాటు చేస్తాము. వెజిటేబుల్స్ అన్ని మిక్స్డ్ వెజిటేబుల్స్ కానీ నాన్ వెజ్ కానీ అన్ని 4 years ఏవో, 14 అంటే మిగిలింది మధ్యలో 10 years. ఈ 10 years పీరియడ్ని మనం కరెక్ట్గా పిల్లలకి ఫుడ్ అలవాటు చేస్తే అది ఎగ్జాక్ట్గా ఫర్దర్గా వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత దాన్ని వాళ్ళు సెలెక్టెడ్గా చేసుకొని తినగలిగితే 90% ఆఫ్ ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి. బట్ ఏంటంటే ఇప్పుడు డాక్టర్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఏది చెప్తే ఏది తీస్తారన్న భయంతో ఫర్దర్గా అంటే ఫ్యూచర్ అంతకుముందు జరిగినవి ఏవి క్లియర్గా డాక్టర్కి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, అంతేనా? అంతే, అది 100%. అసలు ఈ కంప్లైంట్ మేము అడిగిన దాన్ని 90% స్కిప్ చేయడానికే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేషెంట్, పైల్స్ పేషెంట్, సార్ మీకు ఎన్ని రోజుల నుంచి ఉంది కంప్లైంట్, నిన్న నైటే సార్ అని చెప్తాడు. ఓకే, నిన్న నైట్ ఉంది, సరే అండి సివియారిటీ లేదు కదా, ఈ సింపుల్ మెడికేషన్ వాడండి. ఆ మెడిసిన్ వాడిన తర్వాత యాక్చువల్లీ పైల్స్లో చాలామంది ఏంటి అంటే ఎందుకు రిపీట్ అవుతున్నాయి, 1 pile పై మల్టిపుల్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, పైల్స్లో ఎవడైతే బ్లీడింగ్ ఆగడానికి టాబ్లెట్ ఇస్తాడో వాడే గొప్పోడు. ఓకే, అది మెడికల్ షాప్ వాడే కానివ్వండి, డాక్టరే కానివ్వండి, వీళ్ళు బ్లీడింగ్ ఆగిపోయింది అంటే ఓకే పైల్స్ తగ్గిపోయాయి, నెక్స్ట్ డే రోజే బంద్ చేస్తారు, అప్పటికప్పుడు సొల్యూషన్. అంతే అంతే. వీళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా బ్లీడింగ్ మీదే. బ్లీడింగ్ తగ్గిందంటే పెయిన్ తగ్గిపోతుంది, పెయిన్ తగ్గింది అంటే పైల్స్ లేవు. అది 1 day 2 day అదొక మెడికల్ షాప్ వాడా, రోడ్ మీద ఎవడన్నా అమ్ముకునేవాడు ఇచ్చాడు, అదంతా సంబంధం లేదు. అది వాడతారు, ఆ పైల్స్ అలానే ఉంటాయి. మళ్ళీ వీళ్ళకి సివియర్గా కంప్లైంట్ ఏదైనా డైట్లో చేంజ్ వచ్చింది, వీళ్ళు ఫ్రీక్వెంట్గా మోషన్ వెళ్ళట్లేరు, మళ్ళీ వస్తాయి. మళ్ళీ సేమ్ ట్యాబ్లెట్ దాన్ని కంపేర్ చేసుకొని దీనికంటే కొంచెం బెటర్ ఏదైనా ఇవ్వండి అని వాళ్ళని అడగడము, వాళ్ళు అదే వాడడము, అలా 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 మల్టిపుల్గా వాడతారు. అవి ఏ ట్యాబ్లెట్లు వాడినా కంట్రోల్ కానప్పుడు మాత్రమే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఓకే, ఇనిషియల్గా మాకు స్టేజ్ 1లో పైల్స్ వచ్చి చూపించే వాళ్ళు, నేను చదువుకునేటప్పుడు grade 1 పైల్స్ చాలా చూసాను, అంటే ఫస్ట్ స్టేజ్. ఇప్పుడు మినిమం పేషెంట్ వస్తే grade 3 grade 4. ఓకే, అంటే మధ్యలో 2 grades ఎక్కడికి పోతున్నాయి? అప్పటికి ఏదో ఒకటి వేసుకుంటే మేనేజబుల్ మెడిసిన్, యూట్యూబ్ సోషల్ మీడియా చిట్కాలు, ఈ మధ్య డాక్టర్లు డబ్బాలు పట్టుకొని చెప్తున్నారు ఇది వేసుకొని పైల్స్ పోతాయని, డాక్టర్లు స్వయంగా చెప్పడం. అసలు ఏ కండిషన్లో వాడు పైల్స్ ఉన్నా తెలియకుండా మీరు ఎలా చెప్తారు? ఇంటర్నల్ ఎక్స్టర్నల్, బ్లీడింగ్ ఏంటి, ఇన్ఫెక్షన్ ఉందా లేదా, వీళ్ళు హైజెనిక్ చూసుకుంటున్నారా లేదా, ఇదంతా మీరు ఎనాలిసిస్ ఫిజికల్ ఎగ్జామినేషన్ చేయకుండా ఎలా ఇస్తారు? సరే, కొంతమంది పేషెంట్లకి ఫిజికల్ ఎగ్జామినేషన్ నచ్చదు, ఇప్పుడు యానోస్కోప్ మెథడ్ వచ్చింది, కొలోనోస్కోప్ ఉంది, చేయించుకునే అవకాశం ఉంది కదా. లేదా ఎఫోర్డబుల్గా లేదంటే డాక్టర్ ఫిజికల్గా ఎగ్జామిన్ చేసి మీకు ఈ గ్రేడ్లో పైల్స్ ఉన్నాయండి, జాగ్రత్తగా ఉండండి, సిటీ బాత్ చేసుకోండి, ఎక్స్టర్నల్ అప్లికేషన్ పెట్టుకోండి, డైట్ ఇదే తీసుకోండి, ఒక 1 week పైల్స్ తగ్గేంత వరకు ఇలాంటి ఫుడ్డే తీసుకోండి, ఈ మెడికేషన్ వాడండి, కంప్లైంట్ పెరగకుండా ఉంటుంది, ఇలాంటి లక్షణాలు కొంచెం చెప్తూ వస్తుంటాం కదా. ఇది కావాలి అంటే మీరు డాక్టర్ దగ్గర కరెక్ట్గా మాట్లాడాలి, ఏ ప్రాబ్లం ఉంది, ఎలా స్టార్ట్ అయింది, ఏ ఫుడ్ తీసుకుంటే ఇలా ఉంది, ఇలాంటివన్నీ చెప్తే మేము కూడా ప్రాపర్గా ట్రీట్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అంటే చాలా పెద్ద సబ్జెక్ట్ డాక్టర్ గారు, లోతుల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాము.
ఫుడ్కి సంబంధించి అయితే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎవరినో కర్ర చూసి వాత పెట్టుకోవడం కన్నా మీకు అలవాటు అయ్యింది, మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి తెలుసుకొని ఆ డైట్ అనేది ఫాలో అవుతే చాలా బెటర్ అన్న విషయాన్ని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.